ఏం మీకు తెలియదా? మీడియాలో చూడలేదా? ఒకసారి మీ మీడియా వాళ్ళకి ఆ వీడియోలు తెప్పించుకుని చూడండి. మీరు అతన్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయకపోతే మొత్తం మీరు కాపు సామాజిక వర్గంలో ఆడోళ్ళందరినీ అన్నిట్లో లెక్క జేసీ ప్రభాకర్ రెడ్డి. కాబట్టి వెంటనే వీళ్ళు యాక్షన్ తీసుకుంటారని మనం ఆశిద్దాం. అట్లాగే ఏ అమ్మాయి శివబాలాజీకి కూడా మా ట్రెజరర్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేసింది. ఆయన కూడా ఫోన్ లో మాట్లాడాడు. వాళ్ళు కూడా వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడడం సరికాదనేసి అన్నారు. రాజకీయ కానీ ఈ అమ్మాయి మామూలుగా వదిలే వ్యక్తి కాదు. మాధవీలత మామూలుగా వదిలే వ్యక్తి. నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా, ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఎక్కడో ఉన్న ఆడపిల్ల కదా, నాకేమైతుంది అనే అహంకారంతో మాట్లాడితే ఇంకొకరు మాట్లాడకూడదు. ఇంకొకరు మాట్లాడాలంటే భయపడాలి. ఏ టీడీపీ నాయకుడైనా, ఏ జన సైనికుడైనా, ఏ వైసీపీ వాళ్ళైనా కూడా మహిళలను దారుణాతి దారుణంగా దూషిస్తే శిక్షలు ఎలా ఉంటాయి అనేది వీళ్ళు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గారి మిసెస్ ని, లోకేష్ తల్లిని అంత మాట అంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడు మీడియా సమక్షంలో చేతులు అడ్డం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. మదన పడ్డాడు. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏ రోజు కన్నీళ్లు పెట్టుకున్నది ఎవరు చూడలా చంద్రబాబు నాయుడు గారిని. అంత బాధపడ్డారే. ఈ ఆడబిడ్డ ఎంత బాధపడి ఉంటుంది? అంతే కదా, మాధవీలత కూడా ఆడబిడ్డే కదా, ఎంత బాధపడి ఉంటుంది? తక్షణం ఇమ్మీడియట్ గా మహిళా సంఘాలు, కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలు వాళ్ళు రోడ్ల మీదకి రాకముందే ఇతని మీద సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి జైలు పంపిస్తే అప్పుడు ఇదిరా కూటమి ప్రభుత్వం అంటారు, ఇదిరా పాలన అంటారు. ఇంకొకరు కూడా చేయడానికి భయపడాలి. కాబట్టి వెంటనే హోమ్ మినిస్టర్ గారు దీన్ని పరిశీలించి సుమోటోగా మీరు కేసు ఫైల్ చేసి ఏ సెక్షన్స్ కింద అయితే అతని దూషణలు వచ్చాయో దాని ప్రకారం మీరు కేసు కట్టేసి అతన్ని రిమాండ్ పంపిస్తే కనుక నిజంగా ఒక మహిళా హోమ్ మినిస్టర్ గా అందరూ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి హోమ్ మినిస్టర్ ఉన్న ఆడబిడ్డ స్పందించిందని ఆమె కూడా మంచి పేరు వస్తుంది.